నమస్తే, నేను మానస. వెల్కమ్ టు ది ట్రూత్. ఉద్యోగం ఉంటుందా లేదా, కోరుకున్న ప్రేమ దక్కుతుందా లేదా, ఆర్థిక సమస్యల భారం పొంచి ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సొంతింటి కల తీరుతుందా, వాహన యోగం ఉందా, ఏ నెలలో ఏ ప్రమాదం పొంచి ఉంది, వరాలెన్ని శాపాలెన్ని, గ్రహబలం ఎంత, బలహీనం ఎంత, ఏం చేస్తే పరిస్థితుల్ని మార్చుకోవచ్చు, పట్టు సాధించవచ్చు. ఇప్పుడు వీటి చుట్టూనే అందరి ఆలోచనలు నడుస్తున్నాయి. కోవిడ్ తర్వాత జ్యోతిష్యాన్ని నమ్ముకునే వారి సంఖ్య ఎక్కువైంది. యూత్ అయితే ప్రతి విషయానికి ఆస్ట్రాలజర్లను ఆశ్రయిస్తున్నారంట. తాజాగా తమను రీచ్ అవుతున్న వారిలో ఎక్కువ మంది యూత్ అన్న విషయాన్ని ఆన్లైన్ జ్యోతిష్య పోర్టర్లు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ ముందు మధ్య వయస్కుల చూపు జ్యోతిష్యం మీద ఉంటే, ఇప్పుడు 25 ఏళ్ల వయసున్నోళ్లలో ఎక్కువ మంది ఈ శాస్త్రం మీద ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు. కోవిడ్కు ముందు పరిస్థితితో పోలిస్తే ఆ తర్వాత ఆస్ట్రాలజీ యాప్స్ పోర్టళ్ల వినియోగం 10 రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఆన్లైన్ పోర్టళ్లలో జ్యోతిష ఛార్జీలు ఒక రేంజ్లో ఉన్నాయంటున్నారు. నిమిషానికి 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసే కనిష్ట స్థాయి నుంచి నిమిషానికి 200 రూపాయల వరకు వసూలు చేసే ప్రీమియం పోర్టర్లు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. ఆన్లైన్ ఆస్ట్రాలజీ యూజర్లలో 60% వాటా యువతదేనని చెబుతున్నారు. ఆస్ట్రో యూజర్లలో అత్యధికంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నో, జైపూర్, చండీగఢ్, లుధియానా లాంటి నగరాలు ఉన్నట్లు చెబుతున్నారు. జ్యోతిషంతో వ్యాపార కార్యకలాపాలు చేసే ఆస్ట్రో పోర్టల్స్ ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. 2021లో ఆస్ట్రోటాక్ ఆదాయం 65 కోట్లయితే 2023 ఆర్థిక సంవత్సరానికి దీని ఆదాయం 282 కోట్లకు పెరిగినట్లుగా చెబుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 630 కోట్లకు చేరుతుందని, లాభాలు 130 కోట్ల వరకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాల్ని చూస్తే నోట మాట రాదంతే. జ్యోతిష్యాన్ని నమ్ముకున్నోళ్ళు ఇంత భారీగా ఉన్నారా అన్న భావన కలగక మానదు. భవిష్యత్పై భరోసా కోసం యువత పాపం జ్యోతిష్యాన్ని నమ్ముకోకుండటం చర్చనీయాంశమైన అంశమే. జ్యోతిషంతో వ్యాపార కార్యకలాపాలు చేసే ఆస్ట్రో పోర్టల్స్ ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. 2021లో ఆస్ట్రోటాక్ ఆదాయం 65 కోట్లయితే 2023 ఆర్థిక సంవత్సరానికి దీని ఆదాయం 282 కోట్లకు పెరిగినట్లుగా చెబుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 630 కోట్లకు చేరుతుందని, లాభాలు 130 కోట్ల వరకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాల్ని చూస్తే నోట మాట రాదంతే. జ్యోతిష్యాన్ని నమ్ముతున్నోళ్ళు ఇంత భారీగా ఉన్నారా అన్న భావన కలగక మానదు. భవిష్యత్పై భరోసా కోసం యువత పాపం జ్యోతిష్యాన్ని నమ్ముకుంటుండటం చర్చనీయాంశమైన అంశమే.